సమస్యల పరిష్కారం కోరుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అడ్మిన్ బిల్డింగ్ వద్ద నిరసనకు దిగారు. తక్షణమే వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చారని ఆరోపించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించి బయోమెట్రిక్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారు ఆ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన ఆగదని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్లో అడ్మిన్ బ్లాక్ వద్ద నిన్న మధ్యాహ్నం నుంచి కూడా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం అడ్మిన్ బ్లాక్ వద్ద ఉన్నాము. భారీ ఎత్తున కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఇక్కడ నిరసన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ రాత్రి సమయంలో కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మన సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంబంధించి యూనియన్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ నిరసన కారణం ఏంటి, అదేవిధంగా వీరి డిమాండ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ డిమాండ్లు ఏంటి, ఈ నిరసన కారణం ఏంటి? అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి 3 సంవత్సరాలుగా మేము పెద్ద ఎత్తున పోరాడుతున్నాం. ప్రభుత్వం మీద పోరాడుతున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇంకా అమ్మేస్తాం లేదా మూసేస్తున్నారు తప్ప దీని మీద సరైన ప్రకటన చేయలేదు. మేము మోడీ గారు ఒకటే అడుగుతున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాము లేదా చేయలు మెరిచేయమని చెప్పి ప్రకటన చేయాలని చెప్పి గత వారం రోజులు బట్టి కూడా పెద్ద ఎత్తున అన్ని కాలనీల్లో కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున పాదయాత్రలు చేశాం. కానీ ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి స్టీల్ మినిస్ట్రీ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ ఇవ్వకుండా, ఐరన్ ఓర్ ఇవ్వకుండా, కోకింగ్ కోల్ ఇవ్వకుండా, బాయిలర్ కోల్ ఇవ్వకుండా, రైల్వే రేక్స్ ఇవ్వకుండా సుమారు 6,000 కోట్లు నష్టపరిచిన స్టీల్ మినిస్టర్ గారు ఈరోజు కార్మికులు ఇబ్బంది పెట్టాలని చెప్పి బయోమెట్రిక్ అనేది కొత్తగా సిస్టమ్ పెట్టడానికి చూస్తున్నారు. బయోమెట్రిక్ పెట్టడానికి కూడా పెట్టినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ 7 సంవత్సరాల నుంచి మాకు వేతన ఒప్పందం చేయవలసి ఉండగా చేయలేదు. అదే సెయిల్లో ఆల్రెడీ 2020 ఏప్రిల్ నుంచే వేతన ఒప్పందం అమలు జరుగుతుంది. ఎంఓయూ కూడా జరిగింది సెయిల్కి 6 నెలలకి. కానీ అక్కడ ఇంప్లిమెంట్ అయింది, ఇక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. అలాగే దేశవ్యాప్తంగా కానీ మన లేబర్ చట్టం ప్రకారం ఏదైనా ప్రపంచంలో 8 గంటలే డ్యూటీ ఉంటుంది వర్కర్కి. కానీ గత 40 సంవత్సరాలు బట్టి 8.5 గంటలు చేస్తున్నాం. ఇది లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి షిఫ్ట్ చేంజింగ్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కాబట్టి అరగంట సేపు ఎక్స్ట్రా డ్యూటీ చేస్తున్నాం మనం. ఈ రోజు వరకు అరగంటకు కూడా ఎక్కువ మాకు జీతం ఇవ్వట్లేదు, 8 గంటలకే జీతం ఇస్తున్నారు. ఆ అరగంట కూడా తీసేయాలి లేదా డబుల్ ఓటు ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళు మాకు 15 CL ఉండి మాకు 7 CLలే ఇస్తున్నారు. ఇప్పుడు మాకు 15 CL ఇవ్వమని అడుగుతున్నాం. శనివారం మీటింగ్ అయిన తర్వాత సోమవారం నాడు మేము 8వ తారీఖున ఇంప్లిమెంట్ చేస్తామని సర్క్యులర్ ఇష్యూ చేశారు. దానికి నిరసనగా ఇమీడియట్గా సర్క్యులర్ విత్డ్రా చేసుకోమని చెప్పి నిన్నటి నుంచి డైరెక్టర్ పర్సనల్లో ఎస్కే సురేష్ చంద్ర పాండే దగ్గర అన్ని యూనియన్లు కలిపి ఈరోజు మేము అక్కడ కూర్చున్నాం. నిన్న 3 గంటల నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా DP గారిని రూమ్లోనే కూర్చొని మేము అక్కడే ఉన్నాం. మరి రాత్రి అంతా అక్కడే ఉన్నాం. ఈ రోజు ఇప్పుడు వరకు కూడా డైరెక్టర్ పర్సనల్ చెప్తున్నాడు, నా చేతిలో ఏమీ లేదు, ఇది CMD గారు మినిస్టర్ గారి చేతిలో ఉంది కాబట్టి దీని ఏం రాత్రి దండం పెట్టేస్తున్నాడు ఆయన. ఇప్పటి వరకు CMD గారు ఈయనతో మాట్లాడలేదు, ఈయనేమో CMD గారితో మాట్లాడలేదు, ఒక డైరెక్టర్ మాట్లాడుకోలేదు. ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో అంటే న్యూ వేజ్ రిలాక్సేషన్స్ కావచ్చు, అదేవిధంగా HBA, మరోవైపు 15 క్యాజువల్ లీవ్స్ కూడా మాకు ప్రకటించాలి. అవన్నీ చేసిన తర్వాతే ఈ బయోమెట్రిక్ సిస్టమ్ అని తీసుకురావాలి. ఇలాంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో అధికారులతో సంప్రదింపులు చేస్తున్నాం, ఇంకా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, స్టీల్ ప్లాంట్ నుంచి.